పిఆర్సి మైదానంకి వచ్చి ఉన్నామండి. ఇక్కడ కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమము మన విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు స్టార్ట్ చేయని ఒక 6వ తేదీ 7వ తేదీ 3 రోజులు కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ రోజు వచ్చి ఉన్నాం. ఈ యొక్క కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో ఎటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అనే దానిపై మనం ఇక్కడ తెలుసుకుందాము. ఓం నమ శివాయ. నా పేరు కంజర్ల భాస్కర్ శర్మ, కార్తీక మాస లక్ష దీపోత్సవం మెంబర్ని. మేము గత 9 సంవత్సరాలుగా విపిఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదే వారి ధర్మపత్ని శాంతిరెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరు పట్టణంలో గత 9 సంవత్సరాలుగా పిఆర్సీ మైదానం నిర్వహించాం. ఈ సంవత్సరం 10వ సంవత్సరం నవంబర్ 6, 7, 8 తారీఖుల్లో నిర్వహించాం. ఈ రోజున 6వ తారీఖున గణపతి పూజ ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అదేవిధంగా రుద్రాభిషేకం జరుగుతున్నది. సాయంకాలం పూజ గురువులు చాకంటి కోటేశ్వరరావు గారు వచ్చి ప్రవచన కార్యక్రమం ఈ లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా కూడా లక్ష దీపోత్సవ కార్యక్రమం ఆ దంపతులచే జరుగుతుంది. రేపు ఉదయం మేము రుద్రహోమంతో ప్రారంభమై లక్ష కుంకుమార్చనతో ప్రారంభమై సాయంకాలం మధ్యాహ్నం కుంకుమార్చన ఉంటుంది. సాయంకాలం అదేవిధంగా మన తుని పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామివారిచే అనుగ్రహ భాషణ ఉంటుంది. ఎల్లుండి ఉదయం 500 దంపతులచే సామూహిక చంద్రాంశ వ్రతము, సాయంకాలము శ్రీ మల్లికార్జున స్వామి యొక్క శాంతి కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. రేపు మధ్యాహ్నం శనివారం రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. విపిఆర్ ఫౌండేషన్ తర్వాత ఎంత మందికైనా ఇక్కడ అన్నదానం నిర్వహించబడడం జరుగుతుంది. కాబట్టి భక్త మహాశైలరా, ఈ 7 టీవీ తరపున అందరూ ఈ కార్యక్రమాన్ని తెలుసుకొని విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీరు? ఇక్కడ మేము పూజకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి ఇక్కడ మేమే ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఒట్టి చేతులతో వచ్చి పుణ్యాన్ని తీసుకోబోండి. అదేవిధంగా మీకు ఎటువంటి ఇక్కడ అసౌకర్యం జరగకుండా వాన వచ్చిన ఈ వాటర్ ప్రూఫ్ అయినటువంటి పందిళ్ళు, అదేవిధంగా ఒకవేళ మీకు ఏదైనా వచ్చినా కింద కూర్చోకుండా కుర్చీలు అన్నీ ఏర్పాటు చేసి దీపోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు, అదేవిధంగా ఎటువంటి ఏమీ జరగకుండా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ వారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరి సహకారం. నెల్లూరు పట్టణంలో ఏ డిపార్ట్మెంట్ ఉన్నా అందరూ ఈ లక్ష దీపోత్సవానికి ఎంతో సహకరిస్తున్నారు. కాబట్టి మీరందరూ ఎటువంటి నిరభ్యంతరంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఆ దీపం వెలిగించి ఆ మహాశివుడి యొక్క కృపకు పాత్రలు కావాలని మరీ కోరుకుంటున్నాం. ఈ మహత్తర కార్యక్రమానికి సుమారు ఎంతమంది భక్తులు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము గత 9 సంవత్సరాలుగా ఫస్ట్ రోజు అయితే ఫ్లోటింగ్ లో మాకు ఒక 10,000 మంది వస్తారు. రెండో రోజు 20,000 మంది వస్తారు. చివరి రోజు కళ్యాణానికి ఇక్కడ మా వల్ల కాదు 30,000 నుంచి 40,000 మంది ఫ్లోటింగ్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ దేదీప్యమానంగా ఆ మహాశివుడు ఆ విష్ణువు కృపతో ఇది గత 9 సంవత్సరాల దిగ్విజయం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇక్కడ చెప్పాలంటే మా వేమిరెడ్డి గారు వచ్చి ఇక్కడ టెంకాయ కొట్టి దీన్ని అఖండంగా ఓపెన్ చేశారు. కాబట్టి ఇది దిగ్విజయంగా జరుగుతుంది. మీ పేరండి? భాస్కర్ శర్మ, కమిటీ మెంబర్ నండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి కార్తీక దీపోత్సవ లక్ష దీపోత్సవ కార్యక్రమం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మీ 7 టీవీ ఛానల్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.